ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ జాస్విక ఛానల్. అందరూ అలాగున్న ఫ్రెండ్స్, మేము బాగున్నామండి. మేము ఇందాక మధ్యాహ్నం నుంచి ఆత్రేయపురం వెళ్ళామండి. అక్కడ పోటీలు ఎన్ని జరుగుతున్నాయంటే చూడడానికి సరదాగా ఎలా ఉందో వాతావరణం ఏంటంటే కోడి పందాలు, ఆటలు, గుండాట్లు అన్నీ చూసాం మేము సరదాగానే. చూసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వస్తా గోదావరి చేపలు తీసుకొని రాజమండ్రి వచ్చేసామండి. వచ్చి వంట అయిన తర్వాత ఇక మిమ్మల్ని మాట్లాడుతున్నాను మీతోటి. మీకోసం ఒక పాట పాడతానండి, దేవుని సాంగ్. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. వందనాలండి అందరికీ. పాట పాడడం అంటే చాలా కష్టం అండి, కానీ దేవుడు నేను ఒకసారి చూస్తానండి పాట ఎప్పుడైనా నేర్చుకోవడానికి పాట పాడేస్తానండి దేవుని తలుచుకొని. ఆ దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడండి, మరి ఏంటో తెలియదు. కానీ ఎప్పుడు నేను చదువుకున్నప్పటి నుంచి ఏ పాట అయినా ఒకసారి చూస్తాను, పాడేస్తానండి. ఇప్పుడు 10 సార్లు 20 సార్లు బట్టి మట్టుకు పాడను. ఏ పాటను ఒకసారి చూస్తాను, నేర్చుకుంటాను, అంతే పాడేస్తానండి. దేవుడు నాకు ఆ వరాన్ని మట్టుకు అనుగ్రహించాడండి.
గుడ్ నైట్ అండి అందరికీ.